నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆయన ఒక వైద్యుడు, కానీ అంతకు మించిన ప్రజాసేవకుడు. తన చుట్టూ ఉన్న వారి కష్టాలను తీర్చడానికి ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉండే సామాజిక కార్యకర్త. అంతేకాదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుడు. చట్టసభలో తెలంగాణ వాదాన్ని వినిపించిన రాజకీయ నాయకుడు. ఆయనే డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. 2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భువనగిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బూర నరసయ్య గౌడ్ వ్యక్తిగత రాజకీయ చరిత్ర మీకోసం. డాక్టర్ బూర నరసయ్య గౌడ్ 1959 మార్చి 2వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య, రాజమ్మ. బూర నరసయ్య ఇంటర్మీడియట్ వరకు సూర్యాపేటలో చదివారు. ఆ తర్వాత 1983లో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి జనరల్ సర్జరీలో ఎంఎస్ చేశారు. ఆ తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీలో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లాప్రోస్కోపీ సర్జరీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన వైద్యుడు, రాజకీయ నాయకుడు, విద్యావేత్త, లాప్రోస్కోపీ శిక్షకుడు, రచయిత, సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు. ఆయన తన వైద్య విద్య పూర్తయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో 1987 నుంచి 1990 వరకు అసిస్టెంట్ సివిల్ సర్జన్గా సేవలందించారు. ఆ తర్వాత 1991 నుంచి 1995 వరకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా పనిచేశారు. పిహెచ్సిలో అరుదైన శస్త్రచికిత్సలు చేసినందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. భారతదేశంలో లాప్రోస్కోపీ ట్రైనర్లలో ఆయన ఒకరు. ప్రాథమికత నుండి అధునాతన సాంకేతికను ఉపయోగించి 32,000 కంటే ఎక్కువ లాప్రోస్కోపిక్ సర్జరీలు చేసిన అనుభవం ఆయనకు ఉంది. సాధారణ శస్త్రచికిత్స, జిఐ సర్జరీ, గైనక్ లాప్రోస్కోపీ, థెరకోస్కోపీ, క్యాన్సర్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ఎండోక్రైన్ సర్జరీ, ఉబకాయం శస్త్రచికిత్సలలో అనుభవం, నైపుణ్యం కలిగిన డాక్టర్ ఆయన. బూర నరసయ్య వైద్యుడుగానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడిగా చూడవచ్చు. ఉద్యమంలో భాగంగా ఆయన డాట్స్ అనే పేరిట తెలంగాణ రాష్ట్ర వైద్యుల సంఘాన్ని స్థాపించారు. రాస్తారోకో, మిలియన్ మార్చ్, సాగర హారం, డ్రైల్ రోకో, అసెంబ్లీ ముత్తాడి వంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఆయన 2 సార్లు అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడిన లేదా చికిత్స అవసరమైన అనేక మందికి వృత్తిపరమైన సహాయాన్ని అందించారు. 1989లో కేంద్ర ఆరోగ్య శాఖ నుండి ప్రత్యేక సర్జికల్ నైపుణ్యం అవార్డు, 1990లో ఉత్తమ సర్జన్ అవార్డు, అలాగే వివిధ సంస్థల నుండి ఫెలోషిప్స్ పొందారు. ఫెలో, ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, సర్జన్స్ ఆఫ్ ఇండియా వంటి ఎన్నో ఫెలోషిప్స్ అందుకున్నారు. అపార జ్ఞానం ఆయన సొంతం. ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ హెల్త్ బ్లూ ప్రింట్ రూపొందించారు. అప్పటి వరకు ఉద్యమ నాయకుడిగా పనిచేసిన ఆయన 2013 జూన్ 2న టీఆర్ఎస్లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సమయంలో పలు స్టాండింగ్ కమిటీల్లో మెంబర్గా పనిచేశారు. 2014 నుండి 2018 వరకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పలు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశారు. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం పార్టీలో తలెత్తిన అంతర్గత కారణాల వల్ల 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీకి రాజీనామా చేసిన బూర నరసయ్య గౌడ్ 2022 అక్టోబర్ 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ 2024 మార్చి 2న 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయగా భువనగిరి లోక్సభ అభ్యర్థిగా బూర నరసయ్య గౌడ్ పేరును అధిష్టానం ప్రకటించింది. దీంతో ఈసారి ఎంపీగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచిన బూర నరసయ్య గౌడ్ ఈసారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతా అని అంటున్నారు.